హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: సేమియా ఒక గ్లాస్ తీసుకున్నాను, వాటర్ ఒక గ్లాస్ తీసుకోవాలి, పోపు దినుసులు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అంతేనండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి పోపు వేయించుకుంటున్నాను. ఈ పోపు బాగా వేగిన తర్వాత దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటా, కొత్తిమీర వేసుకుంటున్నాను. అందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను. కొంచెం వేగిన తర్వాత ఒకసారి సేమియా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒకసారి సేమియా వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. సేమియా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది, అలాగే పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. అందుకోసం ఒక్కసారి పోపులో వేసి వేయించుకుంటే బాగుంటుంది. వేగింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాసే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నాను. బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అంతేనండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్పండి కామెంట్లో. ఓకే, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.